600 అడుగులు తవ్విన కొత్త బోర్లలో నీటి కరువు. రాష్ట్రంలో 800 ఆవాస ప్రాంతాలు మొదలైన తాగునీటి వెతలు. వేసవితో పాటు గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలై భూగర్భ జలాలు తగ్గుతుండటంతో బోర్లు మొరాయిస్తున్నాయి. అరకొరగా వస్తున్న నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల 600 అడుగుల లోతుతో కొత్త బోర్లు తవ్వినా నీరు రావట్లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో అధికారులు చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ వార్త కూడా రాసింది ఈనాడు. కాకపోతే ఇదే జగన్ ఉంటే జగన్ ప్రభుత్వ వైఫల్యం అని రాసేది. ఇప్పుడు బాబు ఉన్నారు కాబట్టి అది అధికారుల వైఫల్యం అన్న కోణంలో రాసుకొస్తుంది, లేదా ప్రకృతి ప్రాబ్లం అన్నటువంటి కోణంలో రాసుకొస్తుంది. లేకపోతే అధునాతన సాంకేతికతతో ఎగుసీలేరు పిఎస్పి 1350 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్లుగా గుంటవాడ, డొంకరాయి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి నెట్వర్క్లో కీలకంగా ఉన్న ఎగుసీలేరు విద్యుత్ ప్రాజెక్టు కొత్త రూపు సంతరించుకుంది. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టుగా ఉన్న ప్రాంతం భారీ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందబోతుంది. ఇందులో భాగంగా 1,150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 వర్టికల్ ఫ్రాన్సిస్ రివర్సబుల్ పంప్ టర్బైన్లు, సింక్రనైజ్డ్ మోటార్ జనరేటర్ సెట్లు ఏర్పాటు చేయబోతున్నారు. పిఎస్పి కోసం ఎగువ రిజర్వాయర్గా గుంటవాడ, దిగువ రిజర్వాయర్గా డొంకరాయిని వినియోగిస్తారు. పగటి వేళల్లో పునరుత్పాదక విద్యుత్ అదనంగా ఉన్నప్పుడు ఎగువ రిజర్వాయర్కి నీటిని ఎత్తిపోసి పీక్ డిమాండ్ వేళల్లో ఆ నీటిని కింద కొదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అందుకు సుమారు 1.8 టీఎంసీల నీరు అవసరమవుతుంది. 2009 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఏటా సుమారు 3,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ గ్రిడ్కి అందుతుందని అంచనా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కేరళలో అజీజ్, ఏపీలో విశ్వనాథ్ ఒంటరి మహిళల లక్ష్యంగా నేరాలు. తిరుపతి జిల్లా నగలో నలుగురిని హత్య చేసి నగల దోపిడీ, అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇస్లామిక్ రాజ్యం కోసం